హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము వచ్చేసాం మంచి ఆవకాయ రెసిపీతో. సో ఆవకాయ తెలిసిందే మనకి, మామిడికాయ ఆవకాయ. అండ్ లైక్ సమ్మర్లో మనకి డిఫరెంట్ ఆవకాయస్ వస్తూ ఉంటాయి సీజన్స్ బట్టి. కానీ మాకు సీజన్స్తో పని లేదు, ఎందుకంటే వెన్ ఎవర్ ఐ ఫైండ్ దోసకాయ in groceries, I would love to make pickle. So here we start the process. So just మనం దోసకాయ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ దానికి మనం కోర్స్ ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకొని పొడి చేసేసుకున్నాం. సో దాన్ని పొడి అయిన తర్వాత ముక్కల్లో ఒక 2 స్పూన్స్ తీసుకొని ముక్కలు బాగా పట్టించేసి ఆ తర్వాత తగినంత కారం అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. యాక్చువల్గా క్వాంటిటీస్ అన్నీ మనకి సెట్ అయ్యేటట్టు చూసుకుంటే సో పికల్ మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నార్మల్గా ఈ పికల్ పెట్టడం అంత రాకెట్ సైన్స్ ఏం కాదు, చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఒక 2 వీక్స్, ఒక 3 వీక్స్కి మంచిగా ఫ్రెష్గా తినొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పోపు. సో హియర్ మనం పోపు వేసేటప్పుడు నార్మల్గా అందరికీ నచ్చుతాయో లేదో తెలియదు, కాకపోతే మాకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ నచ్చుతుంది. సో అందుకని పోపులో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి అండ్ మనకి ఎండుమిరపకాయలు ప్లస్ కొంచెం జీలకర్ర అండ్ ఎస్పెషల్లీ ఇంగువ, బికాజ్ ఇంగువ టేస్ట్ బాగుంటుంది. సో అన్నీ కలుపుకొని పోపు వేసుకొని మనం కలుపుకున్న ఆవకాయ దాంట్లో మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి, ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుంది. సమ్టైమ్స్ దోసకాయ కొంచెం చేదుగా ఉన్న, సో ఇది కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట, అంటే పుల్లగా కారంగా మంచిగా వస్తుంది అన్నమాట. సో ఆల్ మనం మిక్స్ చేసేసిన తర్వాత ఒక మంచి కంటైనర్లో దాన్ని సెపరేట్ చేసేసుకొని సో అంతే, మన పిక్కల్ రెడీ అయిపోతుంది. కానీ there is a last part we all were waiting for, చిన్నప్పుడు అమ్మమ్మ ఆవకాయ పెట్టినప్పుడు దాన్ని టేస్ట్ ఉప్పు సరిపోయిందా అని చూడడానికి అందులో కొంచెం అన్నం వేసి కొంచెం నెయ్యి వేసి మంచిగా కలిపిస్తుంది కదా ఆ ముద్దలు. సో దాట్స్ వి నెవర్ ఫర్గెట్. అండ్ ఆ టేస్ట్ ఎప్పటికీ అలా ఉండిపోతుంది. లైక్ పక్కన బిర్యానీలు ఎన్ని పెట్టినా సరే దట్స్ ఆల్వేస్ అన్ఫర్గెటబుల్ టేస్ట్, అంటే నాలుగుకి మంచిగా తగులుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.